న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది. డీఐజీ కోయ ప్రవీణ్ ప్రకటన. మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన డీఐజీ. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో 1000 కోట్లకు పైగా భూ కబ్జాలు, భూ ఆక్రమాలు చేశారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆరోపణ. అక్రమాలకు పాల్పడినవారిని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వదిలిపెట్టదన్న ఎమ్మెల్యే. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి విచారణ జరుగుతోందని డీజీపీ కోయ ప్రవీణ్ తెలిపారు. నేడు మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో ఆయన ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ అగ్ని ప్రమాద ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు వేగవంతంగా జరుగుతోందన్నారు. అనుమానితులు తమకు అందిన ఫిర్యాదుల మేరకు వారిని పిలిచి విచారించడం జరిగిందన్నారు. పలువురు ఇళ్లలో సోదాలు నిర్వహించి డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఎవరిని ఇంతవరకు అరెస్టు చేయలేదని స్పష్టం చేశారు. చెప్పచ్చా? క్రైమ్ నెంబర్ 135/24 మదనపల్లి 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఈ ఆర్టీఓ ఆఫీస్ సంబంధించి జరిగిన అగ్ని ప్రమాదంపై ఈ యొక్క నేరం ఇక్కడ నమోదు చేయడం జరిగింది. ఇందులో ఒక క్రమ పద్ధతి ప్రకారం డాగ్ స్క్వాడ్, క్లూస్ టీము, ఆర్ఎఫ్ఎస్ఎల్, సిఐడి వారి సహకారం, తర్వాత వీళ్ళ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారి సహకారం, ఫైర్ డిపార్ట్మెంట్ సహకారం, తర్వాత నాగ్పూర్ సంబంధించిన ఫైర్ రెస్క్యూ మేనేజ్మెంట్ సంబంధించి అన్ని టెక్నికల్గా అత్యంత సాంకేతికపరమైన పరిజ్ఞానం గల వారి యొక్క అందరి సహకారము దీనిలో తీసుకోవడం జరిగింది. దీనిలో ఇప్పటికి వచ్చి 52 మందిని విచారించాం. దీనికి సంబంధించి అనుమానితులుగా కొంతమందిని గుర్తించడం జరిగింది. ఇంకా పూర్తిగా ఏంటనేది ఇంకా మనం నిర్ధారణకు రావాల్సి ఉంది కాబట్టి వారి యొక్క పేర్లు మేము చెప్పలేము. అలాగే మొత్తం సీసీటీవీ ఫుటేజ్ అంతా ఎగ్జామిన్ చేసిన తర్వాత అక్కడ ఆర్డీఓ ఆఫీస్ పరిసరాల్లో పెట్టిన కార్ డాష్ క్యామ్ యొక్క ఫుటేజ్ కూడా వెరిఫై చేయడం జరిగింది. అలాగే సెల్ టవర్ డంప్స్ తీసుకున్నాం. 2000 పైగా సిడిఆర్స్ తెప్పించి వాటిని మనం శోధించడం జరిగింది. అలాగే వాట్సాప్ సంబంధించి ఐపీటీఆర్ అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత మొత్తం మనకి అక్కడ ఆఫీస్ పరిసరాల్లో 750 పైగా కాలిపోయిన యొక్క సగం ఖాళీ ఉన్న యొక్క దస్త్రాలు కూడా మేము సేకరించడం జరిగింది. ఈ మొత్తం అక్కడ ఈ వైరస్ కానీ, ఈ బూడిద కానీ, అక్కడ నూనె కానీ అన్ని శాంపిల్స్ తీసుకుని ఈ ఎఫ్ఎస్ఎల్కి టెస్ట్ రిజల్ట్స్ కోసం పంపించడం జరిగింది. అనుమానితుల తర్వాత మనకి ఇక్కడ ఉన్న లోకల్స్ ప్రజానికి ఇచ్చిన దాని ప్రకారం, ఇచ్చిన వివరాల ప్రకారం, అలాగే మీడియా సోదరులు కొంతమంది ఇచ్చిన సమాచారం ప్రకారం కొంతమంది అనుమానితుల యొక్క ఇళ్లలో సోదాలు కూడా చేసి కొన్ని విలువైన దానికి సంబంధించి కొన్ని డాక్యుమెంట్స్ ఏదైతే ఈ యొక్క పరిశోధనకి ఉపయోగపడే డాక్యుమెంట్స్ కూడా మేము కొన్ని సేకరించడం జరిగింది. వాటన్నిటిని క్రమ పద్ధతిలో క్రోడీకరించి తదుపరి మొత్తం దాని నిమిత్తం కూడా ఒక 8 కేసులు, వేరే కేసులు, కొత్త కేసులు రిజిస్టర్ చేయడమైంది. ఈ యొక్క డాక్యుమెంట్లు వారి అధీనంలో ఉండకూడని ఈ యొక్క దస్త్రాలు కలిగి ఉండటం వల్ల వాళ్ళపై కూడా కేసులు నమోదు చేయడం అయింది. సో ఇదంతా కూడా ఇప్పటి వరకు ఒక క్రమశిక్షణ ప్రకారం పకడ్బందీగా విచారణ అయితే జరిగింది. సో మనకి ఫారెన్సిక్ నుంచి రిజల్ట్స్ ఇంకా వారం 10-15 రోజుల్లో రావచ్చు. వచ్చిన తర్వాత మనకు అనుమానాలు అయితే ఉన్నాయి కొన్ని, కానీ పకడ్బందీగా ఎందువల్ల జరిగింది అనేది ఇంకా మనకు ఇంకో వారం 10 రోజుల్లో ఫారెన్సిక్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే మనం నిర్ధారణకు రాగలం. ఫారెన్సిక్ రావాలి కదా అరెస్ట్ చేయడానికి కూడా. ఇప్పుడు అక్కడ అన్ని రకాలుగా మనం తీసాం, అన్ని యాంగిల్స్ చూస్తున్నాం. అరెస్ట్ అవసరమైనప్పుడు చేస్తాం. అదే అనుమానితులు అందరి దగ్గర 10-15 మంది వరకు అనుమానితులు విచారించడం జరిగింది.
సార్ ఇప్పుడు సస్పెండ్ ఎవరినైనా చేశారా సార్? సస్పెండ్ అంటే అది రెవెన్యూ సిబ్బంది చేసుకోవాలి కదా, మేము కాదు కదా. చేశారు ఆల్రెడీ. మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే 2 కానిస్టేబుల్స్ చేసాం. దీన్ని అంటే కానిస్టేబుల్స్ చేసాం సార్. ఓకే, ఇద్దరు అంట రియాక్ట్ అవ్వడం వల్ల చేసాం. అదే కొంచెం తొందరగా స్పందించకపోవడం వల్ల ఇద్దరు చేయడం జరిగింది. సార్ ఈ విచారణ ఎన్ని రోజులు పట్టదు సార్? విచారణ అయితే అండి ఇప్పుడు కొన్ని దస్త్రాలు ఏవైతే మనం ఈ హౌస్ రైట్స్లో వచ్చినాయో వాటికి చాలా టైం పట్టుద్ది. ఇంకా మేము ఇంకా హయ్యర్ ఏజెన్సీస్కి ఇవ్వాల్సి వస్తుంది. జిల్లా యంత్రాంగం వాళ్ళ యొక్క సామర్థ్యం సరిపోదు వాటిని శోధించడం. ఆయన పరారులో ఉన్నారు, కానీ ఆయన ఇంట్లో దగ్గర దగ్గర 500 వరకు దస్త్రాలు దొరికినాయి. సో అందులో ఈ యొక్క కార్యాలయం నుంచి జరిగిన గోల్మాల్ వ్యవహారాలు ఏంటనేది ఇప్పుడు మనం పరిశోధనలో అవి నిగ్గు తేల్చాల్సి ఉంది. అదుపులో తీసుకోలేదండి, హౌస్ సర్చ్ కండక్ట్ చేయడం జరిగింది. అక్కడ కూడా కొన్ని దస్త్రాలు తీసుకుని వస్తున్నారు, ఇంకా రావాల్సి ఉన్నారు. అదే మదనపల్లికి సంబంధించిన కొన్ని భూమి తాలూకా దస్త్రాలు కూడా కొన్ని అక్కడ జప్తు చేయడం జరిగింది. అన్ని చూసిన తర్వాత దానిపై కూడా ఈరోజు వాళ్ళు వచ్చిన తర్వాత చర్యలు చేపడతారు. అదేవిధంగా మాజీ మంత్రి ఆయన కూడా వాళ్ళని కూడా హౌస్ సెర్చ్ చేశారు. ఆయన లేడు కదా, హౌస్ సెర్చ్ చేయడం జరిగింది. తుకారాం గారిది కూడా లేదు, తీసుకోలేదు. మాజీ ఎమ్మెల్యే ఇంట్లో కూడా చేసి ఆయన వద్ద కూడా కొన్ని దస్త్రాలు స్వాధీనపరుచుకుని అక్కడ కేసు రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. తమ్మలపల్లి ఎమ్మెల్యే గారి దానిలో కూడా చేయడం జరిగింది. అక్కడ పెద్దగా ఏమి దొరకలేదు. మదనపల్లి మాజీ ఎమ్మెల్యే ఇంట్లో కొన్ని దస్త్రాలు దొరకడం జరిగింది. అదే ఇప్పుడు మనకు కొన్ని దొరికాయండి. సో ఆ ఫైల్ ఏదైతే ఉందో దానికి వెనక్కి మనకి సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి ఎప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్, ఆ ల్యాండ్ క్యారెక్టర్ ఏంటి, అది 22A ఉందా లేకపోతే డాటెడ్ ల్యాండ్ లో ఉందా, అసైన్ ల్యాండ్ అనేది మనం నెగ్గు తేల్చాల్సి ఉంది. మాజీ ఎమ్మెల్యే పైన కేసు అయిందా సార్? ఇంకెవరో అదుపులో లేరండి ఇప్పుడు మనకి. అందరినీ కూడా ఈ రెవెన్యూ సిబ్బందిని కూడా వాళ్ళు మనం ఇంకా అరెస్ట్ చేయడానికి ఇంకా పూర్తి స్థాయిలో మనకి దగ్గర ఇంకా లేదు. అయితే వాళ్ళు కొన్ని వివరాలు తెలిపించారు, అవి మనం లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి. దానిలో అవి కాగ్నిజబుల్ అవుతాయా లేకపోతే నాన్ కాగ్నిజబుల్ అనేది. అయితే రోజు మనం పిలుస్తున్నాం, మనం పంపిస్తాం, అరెస్ట్ ఇంకా చేయలేదు వాళ్ళని. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయినట్టేనండి సోదాల వరకు. ఇప్పుడు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా మనం ఇంకా సిఐడి వరకు అప్పచెప్పాలి. అది ఎస్పీ గారే చెప్పగలుగుతారు. 12 to 15 టీమ్స్ పాల్గొనడం జరిగింది. అంటే ఇది ఇప్పుడు జిల్లా ఇప్పుడు ల్యాండ్ ఆర్డర్ వాళ్ళకి ఎట్లా అంటే ఈ రకరకాలు ఉంటాయన్నమాట. దీనిలో కొంత ఇప్పుడు ఈ పెన్ డ్రైవ్స్ అన్నీ చేయాలంటే ఇక్కడ పరిజ్ఞానం ఉండదు. అది సిఐడి వారు తర్వాత వాళ్ళు అయితేనే చేయగలుగుతారు. అది రెవెన్యూ వాళ్ళకి ఇచ్చారు కదా. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మమ్మల్ని బెదిరించారంటే పోలీస్ కేసు అవుద్ది. అది మా దగ్గర వాళ్ళు మాకు పంపాలా లేదా మా దగ్గరికి రావాలి కదా, మాకు తెలియకుండా. సార్ ఇప్పుడు సిసోడియా గారు వచ్చారు, ఆయన దృష్టికి మదనపల్లి, తంబలపల్లి, పేలేరు ఈ నియోజకవర్గాల ప్రజలు చాలా మంది మమ్మల్ని బెదిరించారు, మా భూములు లాక్కున్నారు, తక్కువ రేటుకి కొనుక్కున్నారు, ఏమన్నా మాట్లాడితే బెదిరిస్తున్నారు అని చెప్పి అనేక కంప్లైంట్ వచ్చాయి. వాటిపైన ఏమైనా కేసులు నమోదు చేస్తుంది. వారు మనల్ని అప్రోచ్ అయితే మన వద్దకు వస్తే మనం చేయగలుగుతాం, మన వద్దకు రాకుండా చేయలే. లేదా రెవెన్యూ సిబ్బంది వారు మాకు పంపించాలి. వీటిల్లో దౌర్జన్యం జరిగినది, మీరు వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకోండి అని సబ్ కలెక్టర్ గారు మాకు పంపించారు. సివిల్ మ్యాటర్ కాదండి. ఇప్పుడు మీకు తెలిసిందేముంది, ఇప్పుడు డాటెడ్ 3 రకాల భూములు ఉంటాయి. అసైన్డ్ భూమి, డాటెడ్ భూమి, 22A భూమి. దానిలో ఏంటంటే మరి ఇప్పుడు అంటే నేను ఈ పేపర్లో చదివింది, అంటే నేను ప్రత్యక్షంగా చూడలేదు, ఈ ప్రాంతంలో నేను ఎప్పుడు పనిచేయలేదు. అవి దానికి సంబంధించి క్రమబద్ధీకరణ జీవోలు వస్తున్నాయనేది ముందస్తుగానే తెలుసుకుని కొంతమంది ఈ అసైన్డ్ భూముల దగ్గర లేకపోతే 22A ఉన్న వాళ్ళ దగ్గర నయనో భయానో రూపాయి పావలాకి తీసుకున్నారనేది ఒక అభియోగం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది.
వాళ్ళు మరి దానిపై మనం ఏం చేయాలనేది కూడా దాన్ని చట్టపరంగా లీగల్ ఒపీనియన్ తీసుకునే మనం ముందుకెళ్ళాలి. సార్ ఇప్పుడు బాధితులు వచ్చిన డిఎస్పీ కార్యాలయంలో కానీ సంబంధిత పోలీస్ స్టేషన్ పరిధిలో కానీ ఫిర్యాదు చేయొచ్చు సార్. అంటే ఈ విధంగా బెదిరించి మా భూములు లాక్కున్నారు. బెదిరించారంటే అది మరి దౌర్జన్యం అవుతుంది కదా, ఇంటిమిడేషన్, క్రిమినల్ ఇంటిమిడేషన్. దాని మీద ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది. పోలీస్ స్టేషన్లో ఇప్పుడు సివిల్ క్రిమినల్ అనే దానికి పెద్ద తేడా లేదండి. సివిల్ ఏంటంటే సివిల్ ఎప్పుడవుద్ది, ఈ ఇద్దరి వద్ద పత్రాలు ఉంటాయి, నాదంటాడు నీదంటాడు, అది ఏంటనేది వాళ్ళు చెప్పాలి రికార్డు ప్రకారం, అది సివిల్ అవుద్ది. లేదు ఒకడు ఉన్నాడు పత్రం ఉన్నా లేకపోయినా దౌర్జన్యం చేస్తే అది పోలీస్ అవుతుంది, క్రిమినల్ అవుతుంది. సో ఖచ్చితంగా సివిల్కి క్రిమినల్కి చాలా సన్న అలమరకు ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడైతే దౌర్జన్యం చేశారని, బెదిరించారని, లేకపోతే దొంగ పత్రాలు సృష్టించారనేది కనుక వస్తే కనుక క్రిమినల్ కేసు పెట్టవలసిందే. మదనపల్లి, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో 1000 కోట్లకు పైగా భూ కబ్జాలు, భూ ఆక్రమణలు జరిగాయని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆరోపించారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైసీపీ పాలనలో విపరీతమైన భూ కబ్జాలు, దౌర్జన్యాలు జరిగాయని ఆరోపించారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వర్గీయులైన మాధవరెడ్డి బాబ్జోన్లో మదనపల్లి పట్టణ పరిసర ప్రాంతాల్లో భూ కబ్జాలు, దౌర్జన్యాలు చేశారని ఆరోపించారు. వారి అనుచరులు వారి పరిధిలో భూ కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇక మీదట ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇటువంటి భూ ఆక్రమణలు జరగకుండా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. म्यूनसिपालिटी में नहीं बैठे है, कोर्ट में नहीं बैठे, ऑर्डर हो गए, हेड हो गए, మళ్ళీ వచ్చి ఒక రోజుకి వచ్చింది దాదాపు 50 పేషెంట్లు, 8 నుంచి 14 ఉంటాయి. కానీ వైఎస్ఆర్ పార్టీ మాటకి పార్టీ ఉంది కానీ వీళ్ళ సొంత అజెండాతో పనిచేశారు కానీ ప్రజల కోసం పనిచేయలేదు. ప్రజాస్వామ్యం విలువలు లేవు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగానికి తూట్లు పొడిచి అధికారులకు వాళ్ళ ఇంటి మనుషులుగా తిప్పుకొని పోలీస్ స్టేషన్లో వాళ్ళ ఇంటికి సంబంధించిన ఆఫీసుల్లాగా వ్యవహరించి 307 అనే ఒక సెక్షన్ వాళ్ళ ఇంటి టిష్యూ పేపర్ లాగా వాడిన చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీది. చంద్రబాబు నాయుడు గారి పైన 307 కేసు కట్టిన చరిత్ర ఈ వైఎస్ఆర్ పార్టీది. మదనపల్లి ఆవరణలో, మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఎక్కడెక్కడ భూములు కబ్జాలు చేసినారు తెలుసా? వీళ్ళు బీకేపల్లి హౌసింగ్ కాలనీ కాడ నుంచి చెప్తున్నాను. ఈ హౌసింగ్ కాలనీ వచ్చి పూర్తిగా పేదల కోసం ఇచ్చిన కాలనీ. ఈ కాలనీకి సంబంధించిన ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు ఒకరు మాధవరెడ్డి, ఇతను ఏం చేస్తాడంటే మా తాత ఆస్తి అని చెప్పి ఎవరైనా ఇక్కడ ఇల్లు కట్టాలంటే 2 లక్షలు 3 లక్షలు మాకు ఇవ్వాలని చెప్పి దాదాపు ఒక 6 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన చరిత్ర ఈ మనోహర్ది. దీనికి వెనకాల వచ్చిన వేరే నాయకులు ఉన్నారు. రాయల్వుడ్ అని ఫర్నిచర్ ఉంది. ఆ ఫర్నిచర్ పక్కన ఆంజనేయులు, రామాంజనేయులు అని 2 అన్నా తమ్ముళ్ళు, వాళ్ళ పెద్ద భాగాల్లోనే కలతలు ఉన్నాయి. వాళ్ళ అక్క చెల్లెలు కూడా ఉన్నారు. రామాంజనేయులు అనే ఒక కూతురుతో, ఒక బిడ్డతో, ఆయనకి 3 బిడ్డలు, మగ సంతానం లేదని 2వ పెళ్లి చేసుకున్నారు 2 భార్యలైన. వాళ్ళ దగ్గర ఒక బిడ్డ దగ్గర వాళ్ళ నాన్న విల్ రాసినట్లు డాక్యుమెంట్ తీసుకుని ఆ డాక్యుమెంట్ కి తక్షణం తీసుకుని వచ్చి 1B క్రియేట్ చేసి 24 hours లో 1B ఇస్తారు. అది ఎక్కడ జనరేట్ అవుతుంది? రాయచోటి కలెక్టరేట్ లో జనరేట్ అవుతుంది 1B. తహసీల్దార్ అక్కడే కూర్చొని, విఆర్ఓ అక్కడే కూర్చుంటాడు, ఆర్ఐ అక్కడే కూర్చొని జిల్లా కలెక్టరేట్ లో 1Bకి మొత్తం వాళ్ళు ఏమేమి పని చేయాలో చేసి 24 గంటల్లో 1B జనరేట్ చేస్తారు. మరుసటి రోజు విజయవాడలో సాక్షాత్తు ఈరోజు ఎంపీ గారు ఉన్నారు, ఎంపీ గారి అమ్మగారైనా ఆమె అక్క పేరుతో రిజిస్టర్ చేస్తారు. ఇంకా అక్కడి నుంచి వస్తే వలసపల్లి, ఈ దాదాపు బీకేపల్లిలో వెనకాల డీకేటీ భూమి ఉంది. అక్కడ దానికి ఈ రోడ్ పైన ఉన్న భూమి సర్వే నంబర్ 2కి ఎక్కడ బైఫర్కేట్ కాలేదు, సబ్ డివిజన్ కాలేదు. దానికి 7 అని చిత్రీకరించి
తక్షణం దానికి ఏం చేస్తారంటే పూర్తి ఎంత విస్తీర్ణం ఉంటే అంత విస్తీర్ణం ఆ పరిధిలోకి తీసుకొస్తారు. అక్కడి నుంచి వలసపల్లిలో దాదాపు మీకు 10 నుంచి 12 ఎకరాలు. ఇది ఒక సర్వే నంబర్లో ఆ రోజు వినయ్ చంద్ గారు జాయింట్ కలెక్టర్ గా ఒక ఆర్డర్ ఇస్తారు. ఏమని, ఈ ప్రభుత్వ భూమి, ఇది డీకేటీ వాల్యుబుల్ భూమి, ఇది యథావిధిగా ప్రభుత్వం చేతిలో ఉంటేనే మంచిది. ఇతనికి ఎవరైతే ఇప్పుడు అర్జీ పెట్టాడో ఇతనికి అర్హత లేదు అని చెప్పి ఇస్తే ఆ భూమి కూడా అమ్మేస్తారు. ఇప్పుడు ఆ భూమిలో డెవలప్మెంట్ చేసి కట్టడం కట్టుతున్నాడు మాధవ్ రెడ్డి అనే మనిషి. ఇంకా అక్కడి నుంచి వస్తే ఈ ఏదైతే ఒక హోటల్ ఉంది ఇక్కడ గొల్లపల్లి క్రాస్ దగ్గర, అక్షయ హోటల్, అక్కడ అది పూర్తిగా ఎలక్ట్రిసిటీ బోర్డుకి సంబంధించిన ఎంప్లాయీస్ కోసం నా దగ్గర నేను 2009లో ఎమ్మెల్యే ఉన్నప్పుడు నా దగ్గర అర్జీ పెడితే నేను కూడా సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి జాయింట్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది, ఇది ఇచ్చేయండి, వీళ్ళు ఏదో ఎంప్లాయీస్ అడుగుతున్నారు కదా, ఎంప్లాయీస్ అందరూ జెన్యూన్ ఇష్యూస్ కదా, ఇవ్వండి అని చెప్పి రికమెండ్ చేశాం. కాకపోతే అది ఏదో కారణాల పెండింగ్ పడింది. దాంట్లో 10 కుంటల స్థలం కబ్జా చేస్తాడు ఎవరు, ఈ మాధవ్ రెడ్డి అనే మనిషి. ఎక్కడ మన మొలకలది నుంచి యాతాలంక 5 కిలోమీటర్ల స్పాన్. ఈ 5 కిలోమీటర్ల స్పాన్ లో ఈ మాధవ్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి వాళ్ళ తనయుడు మిథున్ రెడ్డి గారికి దగ్గర పెట్టుకొని 50 ఎకరాల భూములు కబ్జాలు చేస్తాడు, అన్ని డీకేటీ. ఈ డీకేటీ భూములకి ఏం చేస్తాడంటే ఇతను ఈ భూములు కొనేక ముందు ఈ 20 సంవత్సరాల పొజిషన్ లో ఉన్న భూములు రిజిస్టర్ చేయొచ్చు అని చెప్పి ప్రభుత్వం ఒక జీవో తెచ్చి, ఆ జీవో అమలు కాకముందు మెయిన్ రోడ్ లో మెయిన్ లో ఉన్న భూములన్నీ పేదల దగ్గర ఏం చేశారంటే లక్షల్లో కొన్నారు, ఈరోజు కోట్లలో దానికి పలుకుతున్నాయి. అదే కాకుండా మన రింగ్ రోడ్, ఈ రింగ్ రోడ్ లో ఎవరికి దొరికితే వాళ్ళు దోచేశారు. ఇంకా అక్కడి నుంచి వస్తే తమ్మళ్ళపల్లి ఎమ్మెల్యే వచ్చి మదన్పల్లిలో కబ్జా చేస్తాడు భూములు. ఇదే కాకుండా ఇప్పుడు పోయిన 5 సంవత్సరాలు గత ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి ఎవరెవరు ఉన్నారో వీళ్ళకి ఏమైనా భూములు ఇవ్వకపోతే 22 ఏళ్ళు పెట్టిస్తారు. 22 ఏళ్ళు పెట్టించేస్తే ఇక వాడు చచ్చిపోతాడు, ఆ భూమి రిజిస్టర్ కాదు, ఇంకా వాడి అక్కడ కదలలేడు. అట్లా దాదాపు 5 నుంచి 10 సర్వే నంబర్లు, 20 సర్వే నంబర్ల వరకు 22 ఏళ్ళు పెట్టించిన దాఖలాలు ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇంకా తిప్పారెడ్డి ఎమ్మెల్యే, తిప్పారెడ్డి 2014 తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక సిటిఎం పిల్లోనికి చంపేశారు. ఆ పిల్లోనికి ఏదో ఇది ఎక్కువ ఇచ్చేసి ఇట్లా చాలా మంది హాస్పిటల్ చనిపోయినారు మాకు తెలుసు. ఇదే కాకుండా ఈ 22 ఏళ్ళు పెట్టేటప్పుడు ఎవరికి కూడా అధికారులు కూడా అసలు రిపోర్ట్ తీసుకోరు, డాక్యుమెంట్ చూడరు, వాస్తవాలు చూడరు. వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్పిన విధంగా ఆ రోజున్న కలెక్టర్ గిరీషా గారు ఒక వాళ్ళ సొంత ఆఫీస్ మనిషి లాగా ప్రవర్తించి పనిచేశారు. సిగ్గుతో తల వెంచుకోవాలి. ఎందుకంటే జిల్లా కలెక్టర్ ఆయన. ఏమైనా మేము రాజకీయ నాయకులు తప్పు చేయొచ్చు, ఆయన మాత్రం తటస్థంగా ఉండాలి. కోర్టు ఆర్డర్లు వస్తే కూడా కోర్టు ఆర్డర్లు కూడా లెక్క చేయకుండా వైసీపీ నాయకులు ఏం చెప్పారు ఆ విధంగా పనిచేసిన చరిత్ర. ఆర్డీఓ మురళి ఏం చేశారు, ఏమి చెప్తే అదే, హియరింగ్ కూడా అవసరం లే, అర్థమైంది, 6 అప్పీళ్లు కూడా చూసేది లే, ఏమి వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తే అది చేశారు. ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా ఎలా పనిచేసిందంటే ఆ రోజుల్లో వాళ్ళ ఆఫీస్ స్టాఫ్ లాగా పనిచేసింది. పోలీస్ శాఖ పైన ఒక ఇన్స్పెక్టర్ స్థాయి ఆఫీసర్ పైన, ఒక డిఎస్పీ స్థాయి ఆఫీసర్ పైన సింగులర్ లో మాట్లాడేది. చేయా నీకే చెప్తాడేది, చేయరా అనేది. మేము ఒక కానిస్టేబుల్ కూడా చూడమ్మా ఇదే చూడండి, క్లియర్ చేయండి, ఇది చూడండి అని చెప్తా. ఎందుకంటే మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకుంటేనే వస్తుంది. ఏదో స్థానము ఏదో పదవి ఉందంటే అది ఉండదు. ఈరోజు మీకు తెలియజేస్తున్నాను, నేను నా ఎలక్షన్లో కూడా చెప్తూ వచ్చాను, దాదాపు 1000 కోట్లకు వీళ్ళు పడగలెత్తారు. నేను చెప్పాలంటే ఈరోజు 1000 కోట్లు దాటిపోయారు. కాట్లాట్పల్లి రోడ్
కాట్లాట్పల్లి రోడ్ కూడా వదలలేదు. కాట్లాట్పల్లి రోడ్లో ఈ మున్సిపాలిటీకి సంబంధించిన నాయకులు, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు వీళ్ళందరూ ఇన్వాల్వ్ ఉన్నారు. ఎవరికి వదలలేదు. ఓవరాల్ గా లూజర్ ఎవరంటే మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు. ఇంకా అక్కడి నుంచి వస్తే ఈరోజు ఎక్కడ ఇసుక మొన్నటి వరకు కూడా మీకు 15 రోజుల వరకు కూడా ఇక్కడ నుంచి కర్ణాటకకు పోతుంది. ఎవరు పోతా ఉందంటే వైసీపీ నాయకులు. ఇప్పుడు ఎట్లా పోతా ఉందంటే లింకులు ఉన్నాయనా, ఎట్లయినా పంపించేస్తాం మేము. అట్లా పోతే ఈడు లింక్ ఉంది, ఈడిపోతే ఆడ లింక్ ఉంది మాకు. ఈరోజు పెద్దలు చంద్రబాబు నాయుడు గారి నోటీస్కి వస్తానే ఆఫీస్ కాలిందంటానే ఏం చేశారు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి పంపించారు, ఇక్కడ డీజీపీ గారు పంపించారు, సిఐడి చీఫ్ పంపించారు. ఏం జరిగింది వాస్తవం విచారించండి. ఫస్ట్ ఎలా జరిగింది విచారించండి. విచారించిన తర్వాత మీరు కార్యాచరణ చేయండి. విచారించక ముందు వైఎస్ఆర్సీపీ నాయకులు అర్ధరాత్రి 3 గంటలకు అరెస్టులు చేస్తారే, ఆ దిగుజారుడు పని చేయొద్దండి. రాష్ట్ర ప్రగతి, రాష్ట్ర మర్యాద హుందాగా ఉండాలా. ముఖ్యమంత్రిగా నేనున్నాను, నా మర్యాద కూడా దేశ స్థాయిలో ఎక్కడ తగ్గకూడదు. పూర్తిపోయి ఫస్ట్ విచారించి మీరు రాని చెప్పి డీజీపీ గారికి సీఎం గారి సొంత హెలికాప్టర్ ఇచ్చి పంపించిన చరిత్ర ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం. నాయకులు ఏం చేశారా? మీరు క్లియర్ కట్ గా ఉంటే, ఎంపీ ఒకవేళ క్లియర్ కట్ గా ఉంటే ఎలా జరిగింది? తమిళపల్లి ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ ఎట్లా కబ్జాలు చేశారు? మంత్రి క్లియర్ కట్ గా ఉంటే ఎలా జరిగింది? ఎమ్మెల్యే క్లియర్ కట్ గా ఉంటే ఎలా వచ్చి తమిళపల్లి నాయకుడు ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ కబ్జాలు చేస్తారు? ఎట్లా ఈ బీకేపల్లిలో 3 సంవత్సరాల నుంచి డబ్బులు వసూలు చేసి ఇళ్లు కట్టిస్తున్నారే, పండుకోండారా మీరు? అసలు హౌసింగ్ కాలనీలో మీరు ఎవరు డబ్బులు కలెక్ట్ చేయడానికి? ఈ రోజు కూడా పోలీసు వాళ్ళ కంట్రోల్లో ఉంది. పోలీసు మనోహర్ అనే మనిషి దొరకలేదంటాడు. నాకు ఎట్లా ఉంది చూడండి చరిత్ర. ఒక్కటే ఒక మాట చెప్తున్నాం, ఎవరెవరు రేపు సిటిఎంలో ఒక తహసీల్దార్ గారి ద్వారా తహసీల్దార్ గారు పోస్టింగ్ అయితేనే అక్కడ ఒక 2 రోజులు గ్రీవెన్స్ పెడతాం. ఒక అతను సర్పంచ్, అతనిది పెద్ద స్కామ్స్ ఉన్నాయి, దానిపైన ఎంక్వైరీ పెట్టిస్తాం. బీకేపల్లి సపరేట్ పెట్టిస్తాం. ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా మీ సమస్యలు చెప్పండి, తప్పకుండా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారం వాళ్లపైన చర్యలు ఉంటాయి. ఎంతటి వారైనా కానీ వదిలేది లేదు. ఇదే కాకుండా ఈ కబ్జాలు చేసిన వాళ్ళ దగ్గరంతా భూమి రిటర్న్ తీసుకుంటున్నాం. తప్పకుండా 2 నెలల్లో హౌసింగ్ స్కీమ్ స్టార్ట్ అయితేనే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మదనపల్లికి వస్తారు. 1000 మంది పేదలకు పట్టాలు మళ్ళా ఇస్తామని చెప్పి సభాముఖంగా మాట్లాడారు. ఎవరైనా పేదల భూములు కబ్జాలు చేస్తే ఇమ్మీడియట్ గా పోలీస్ చర్య వాళ్ళ పైన ఉంటుంది. నా భూమి పలానా నాయకుడు తీసుకున్నాడు, పలానా లీడర్ వచ్చినాడు, పలానా అంత ఇవన్నీ ఒక కార్యాచరణ తీసుకుని వస్తాం. అవసరమైతే ముఖ్యమంత్రి గారికి మాట్లాడి స్పెషల్ ఆఫీసర్ ఫర్ ల్యాండ్ గ్రాబింగ్ అని చెప్పి మదనపల్లికి పెట్టించి, మదనపల్లి, పొంగునూరు, తిరుపతి, పీలేర్, ఈడ తమ్మళ్లపల్లి జరిగిన మొత్తం పైన సీఎం గారు చాలా సీరియస్ గా ఉంటారు. ఎవరికి కూడా వదిలిపెట్టే స్టేజ్ లో లేరు. తప్పకుండా దానిపైన చాలా కఠినమైన చర్యలు ఉంటాయి. ప్రజలు ఎవరు కూడా అభద్రతా భావం, భయం పడే అవసరం లేదు. మీ భూములు కానీ, మీ ఇండ్ల పట్టాలు కానీ, మీ ఏమన్నా డబ్బులు కానీ ఏమన్నా అయింటే మీరు స్వచ్ఛందంగా నేరుగా వచ్చి నాకు దగ్గర అర్జీ ఇచ్చినా సరే, సంబంధిత మన సబ్ కలెక్టర్ గారికి ఇచ్చినా సరే, జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చినా సరే, పోలీస్ యంత్రాంగం ఇచ్చినా సరే, మీరు నా దృష్టికి తెస్తే తప్పకుండా దానిపైన ఒక కార్యాచరణ ఉంటుంది. తప్పకుండా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. వాళ్లపైన కఠినమైన చర్యలు ఉంటాయి. ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, పూర్తిగా ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం, ప్రజా స్వేచ్ఛ కోసం పనిచేసే ప్రభుత్వం. నేను మీకు తెలుపుతున్నాను, ఎవరు కూడా మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజల అభద్రతా భావం పడే అవసరం లేదు. ఎవరికి మీరు భయపడే అవసరం లేదు. ఏ ఒక్కరికి కూడా మీరు జవాబు ఇచ్చే అవసరం లేదు. ఈ ప్రభుత్వం మీది. పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మీ మనిషి. ఆయన ఒక మంచి కోసం పనిచేసే మనిషి. ఇటువంటి దిగుజారి రాజకీయాలకి, ఇవన్నీ ల్యాండ్ గ్రాబింగ్ కి, అది ఒకవేళ టీడీపీ నాయకులు చేస్తే కూడా వదిలే పరిస్థితిలో ఆయన మనిషి కాదే.
మదనపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజన సమయంలో పడుతున్న ఇబ్బందులను కాంట్రాక్టర్లకు అర్థం కావాలనే ఉద్దేశంతో వారిని తనతో పాటు కింద మట్టిలో కూర్చుని విద్యార్థులకు కలిసి భోజనం చేయడం జరిగిందని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. నేడు మదనపల్లి జిల్లా ఉన్నత పాఠశాలలో శిక్షా సప్తాహ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభాకర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు సుబ్బారెడ్డి తదితరులున్నారు. సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి సహంపక్తి భోజనం చేశారు. అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ విద్యార్థులు మధ్యాహ్న భోజనం తినే సమయంలో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గమనించి డైనింగ్ బెడ్ పైన రేకులు వేయాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అయితే వారు అలసత్వం ప్రదర్శిస్తున్న కారణంగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే పిల్లలతో కలిసి భోజనం చేస్తే వారి ఇబ్బందులు అర్థమవుతాయని చెబుతూ వారిని తనతో పాటు సహంపక్తి భోజనంలో కూర్చోబెట్టడం గమనార్హం. అమ్మ చెరువు మీరు అబ్జర్వ్మెంట్ చూస్తారా? పాసులు ఉంటాయని పిల్లలు చూస్తాను వాళ్ళు నిలబెట్టారు. వంటి పోటీ కనెక్షన్ తీసుకోండి. ఓకే చెప్తాం. కొంచెం 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 వచ్చేయండి మా అజా అజా బస్లో అయ్యామా కొద్ది పెట్టండి. బస్ బస్ ఓకే. మీరు ఇటు చూడండి పిల్లలు. రోజు శిక్షా సప్తా కార్యక్రమం భాగంగా సహబంతి భోజనం నేను నా కాన్స్టిట్యున్సీ పిల్లలందరితో కలిసి దాదాపు మా జెడ్పీఎస్ స్కూల్లో చదువుతున్న పిల్లలందరితో కలిసి ఈరోజు భోజనం చేయడం జరిగింది. చాలా ఆనందదాయకం. నిజంగా జెడ్పీఎస్ స్కూల్ వచ్చింది ఎడ్యుకేషనల్ ప్రైమరీ హబ్ అని చెప్పచ్చు. పిల్లలు ఇంత బాగా ఇక్కడ చదువుకొని విద్యావంతులై రేపు దేశానికే వాళ్ళు పనిచేసే స్థాయిలో ఇక్కడి నుంచి వెళ్తున్నారు. నేను ఈ పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇక్కడున్న టీచర్స్కి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఇంతమంది పిల్లల మధ్యలో టీచర్స్ ఇంత బాగా మంచి విద్యాభ్యాసం కల్పిస్తూ ఇంత బాగా అందరితో కలిసి ఈ టీచర్స్ పిల్లలు చూసుకుంటున్నారు. ఇక్కడ ఆర్ఓ ప్లాంట్స్ అన్ని సకాలంలో పనిచేస్తున్నాయి. కాకపోతే కూర్చోవడానికి డైనింగ్ బెడ్ అనేది లేదు. ఇప్పుడు తక్షణం మొన్న నేను లాస్ట్ విజిట్లో చెప్పిన విధంగా 50/100 ఒక డైనింగ్ బెడ్ రెడీ చేస్తున్నాము. దానికి పైన షీట్స్ కూడా వేస్తాము. పూర్తి స్థాయిగా పిల్లలు కూర్చొని, ఈరోజు నేను కూడా కూర్చొని తిన్నాను. కింద మట్టిలో చాలా కష్టంగా ఉంది. ఇది మంచిది కాదు. తక్షణం నేను ఆ డైనింగ్ బెడ్ కూడా కల్పిస్తానని చెప్పి తెలియజేస్తాను. అది ఒకవేళ 10 లక్షలు కానీ 20 లక్షలు కానీ డబ్బుతో క్రైటీరియా లేదు. పిల్లలు మట్టిలో కూర్చొని భోంచేస్తా ఉండేది చాలా బాధాకరం. తప్పకుండా అది ప్రయారిటీ పెట్టి తక్షణం పిల్లలకు పూర్తి స్థాయిగా మనం ఇక్కడ డైనింగ్ బెడ్ అని ఇప్పి పిల్లలు వాళ్ళ వసతులు వాళ్ళే కూర్చొని తినేటట్టుగా చేస్తాము. ఆర్ఓ ప్లాంట్లు కూడా ఈరోజు ఇక్కడికి మార్చి ఇంకా దగ్గరగా ఉండి పిల్లలకు అందుబాటులో ఉండేటట్టుగా చేస్తాము. జెడ్పీహెచ్ స్కూల్కి ఏ వసతులు కావాలన్నా కూడా పూర్తి స్థాయిగా ఇచ్చి ఆదుకునే బాధ్యత మాది అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాము. ఇంకా ఇప్పుడు జెడ్పీహెచ్ స్కూల్లో 10th వరకే లేదు, +1 +2 కూడా వచ్చేసింది, ఇంటర్మీడియట్ వచ్చింది. మీకు చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లా కాదు, చిత్తూరు జిల్లాలో బెస్ట్ ఫ్యాకల్టీస్, బెస్ట్ టీచర్స్ జెడ్పీహెచ్ స్కూల్లో ఉన్నారు. తప్పకుండా రేపు ఈ పిల్లలు రాష్ట్ర స్థాయి కూడా వీళ్ళు విద్యలో ఎవరు కూడా పోటీ పడే స్థాయిలో పిల్లలు ఉన్నారు. వీళ్ళకి శుభాకాంక్షలు తెలుపుకుంటూ జెడ్పీహెచ్ స్కూల్, వివేకానంద స్కూల్, ఈ 2 స్కూల్ని నేను అడాప్ట్ చేసుకుని తప్పకుండా ఈ స్కూళ్ళకి ఏ వసతులు కావాలా అది నా బాధ్యత అని చెప్పి తెలియదు.
మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ అధ్యక్షతన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం కారణంగా గత వారం ఈ కార్యక్రమం జరగలేదు. నేడు జరిగిన ఈ కార్యక్రమానికి డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల ప్రజలు తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్జీల రూపంలో సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా భూ సంబంధిత సమస్యలపై ఎక్కువగా ఆర్జీలు వచ్చాయి. అగ్ని ప్రమాద ఘటన విచారణ పారదర్శకంగా చేయాలని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి పట్టణంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నందు మాజీ ఎమ్మెల్సీ తిప్పారెడ్డి విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజ, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్ నాయకులు పాల్గొన్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ నాయకులే లక్ష్యంగా చేసుకుని విచారణ చేయడం మంచి పద్ధతి కాదన్నారు. ఘటన ప్రమాదవశాత్తు ఉద్దేశపూర్వకంగా జరిగిందా తేల్చాల్సిందే ప్రభుత్వమేనని పేర్కొన్నారు. పత్రికల్లో అనుమానితులను రాయడం, పోలీసులు వారిని విచారణకు పిలవడం ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకని ఆరోపించారు. అగ్ని ప్రమాద ఘటనలో లేనిపోని అనుమానాలు, అపోహలు సృష్టించవద్దని హితవు పలికారు. కలెక్టర్ ఆఫీస్లో ఏదైతే జరిగిందో సంఘటన, సబ్ కలెక్టర్ ఆఫీసు దగ్ధమవడం అయితేమి, అక్కడున్న రికార్డ్స్ చాలా వరకు నాశనం అయిపోయినటువంటి విషయం జరగడం చాలా బాధాకరం. దాన్ని ప్రతి ఒక్కరూ మనం ఖండించాల్సిన అవసరం ఉంది. అది యాక్సిడెంటలా, ఇన్సిడెంటలా, ప్రొవోకింగా అనేది తేల్చాల్సింది ప్రభుత్వం. ఏదో అనుమానితులు అని చెప్పి కొన్ని పత్రికలు రాయడం, దాన్ని తీసుకొని ఇమీడియట్గా వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేయడం ఏదో జరుగుతోంది అనేది చాలా బాధ కలిగిస్తుంది. ముఖ్యంగా హైయెస్ట్ ఇన్వెస్టిగేటరీ ఏజెన్సీ ఏదైతే స్టేట్లో ఉందో సిబిసిఐడి చీఫ్ గారే వచ్చారు, ఆ తర్వాత డీజీపీ వచ్చారు, రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ వచ్చారు. ఇంతమంది ఎంక్వైరీ చేశారు. ఇంతమంది ఎంక్వైరీ చేసిన తర్వాత కొంతమంది ఏవైతే అనుమానితులను ఈ రోజు ఎంక్వైరీ చేయడం, సెర్చ్ చేయడం, ఏవైనా విషయాలు తెలిసింటే కన్నా ప్రభుత్వం డెఫినెట్ గా యాక్షన్ తీసుకోవాలి. బికాస్ ఇట్ ఈస్ ఇన్ దేర్ హ్యాండ్స్, గవర్నమెంట్ ఇన్ దేర్ హ్యాండ్స్. అలాంటప్పుడు ఏదో ఒకటి సృష్టించడం, ఏదో అభూత కల్పనలో రాయడం, ఏదో జరిగిపోతుంది అనడం, ఇంతవరకు ఇదే నాకు తెలిసి. ఇంకొక విషయం నేను మనవి చేసుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటప్పుడు మనం 21st centuryలో ఉన్నాం. మోస్ట్ ఆఫ్ ది రెవెన్యూ రికార్డ్స్ ఆన్లైన్ అయినాయి. ఇంతవరకు ఏమైతే ఇన్వెస్టిగేషన్ చేశారో దాన్ని ఏదో పుంకాలుగా మేము ఏంటంటే కన్నా అనుమానంగా ఏదైతే ప్రజల్లో ఒక విధమైనటువంటి భావన కలిగించడము, ఏదో చేసేశారు అనేటువంటి భావన కలిగించడం చాలా తప్పు. అంటే ఏదో జరిగిపోతుంది అన్న ఆలోచనలకు ప్రజలు పోతున్నారు. అలా కాకుండా ఏదైతే ఉందో నిజాన్ని త్వరితగతిన కంప్లీట్ చేసి ప్రజల్లో ఉండే అపోహలు తొలగించి ఏదైనా కావచ్చు
ఎంపీ గారు కూడా చెప్పారు. ఏదైతే ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుందో దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఎవరైతే నిజాయితీగా ఏమేమి జరిగినా అనేది ముందుకు తీసుకొస్తే ప్రభుత్వం దాన్ని మేమంతా పూజ తప్పకుండా పాటిస్తామని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మేమందరూ నడుచుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రజల్లో ఉండే భయాందోళనల్ని పోగొట్టాలంటే ప్రభుత్వం తొందరగా దీన్ని కంప్లీట్ చేసి ప్రజల్లో ఉండే అపోహను పోగొట్టాలని కోరుకుంటూ ఈ ప్రభుత్వం ప్రజలకి మంచి పాలన అందించాలని, ఈ భయాందోళనలు ఇవేమీ లేకోకుండా మంచి పరిపాలన అందించాలని కోరుకుంటున్నాం. మొక్కలు నాటడంతో పాటు వాటిని తమ పిల్లలుగా భావించి పెంచే బాధ్యతను ప్రజలు తీసుకోవాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా పేర్కొన్నారు. నేడు మదనపల్లె పట్టణంలోని కాట్లపల్లెలో రోడ్డుకి ఇరువైపులా మొక్కలను ఎమ్మెల్యే నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల, డి శ్రావణి, ఏఈలు శిరీష మరియు స్నేహప్రియ, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ వారి ఇంటి ముందు ఒక మొక్క నాటి దాని సంరక్షణ బాధ్యతగా పూర్తిగా వారే తీసుకోవాలని కోరారు. ఏమ్మా మీరే వారం వారం పక్క జరుకోమ్మా మేడం 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 వచ్చేస్తాము షేర్ తీసేయండి అన్న, షేర్ తీసేయండి మేడం. రెడ్డి బాలు నీ ఫోన్ పక్క ఓకే ఓకే ఇన్ఫో. ఈరోజు యథావిధిగా ప్రతి వారం మనం చెట్లు నాటే కార్యక్రమం ఉండిందో ఆ క్రమంగా శనివారం మనం నాటాల్సి ఉండింది. కాకపోతే అసెంబ్లీ మరుసటి రోజు నాకు విజయవాడలోనే కొంచెం పనులు ఉన్నందువల్ల రాలేకపోయాను. ఈరోజు సోమవారం పెట్టుకున్నాను. ఎందుకంటే వారం మళ్ళీ తప్పిపోతే మళ్ళా ఒక 7 రోజులు మళ్ళీ వెయిట్ చేసి వస్తుంది. నేను తప్పకూడదు. ఎట్టి పరిస్థితుల్లో ప్రతి వారం చెట్లు నాటాల. ఇట్స్ ఎ మెసేజ్ టు ద మదనపల్లి పబ్లిక్. మనం ఒక సందేశం ఇవ్వబోతున్నాం. ప్రతి ఇంటికి 2 చెట్లు ఉండాలి. అది ఆ చెట్టు ఇంటి ఓనర్ కాపాడే బాధ్యత ఇంటి ఓనర్. ఆ విధంగా ఈరోజు దాదాపు ఒక 150-200 చెట్లు కమిషనర్ గారు పెట్టడం జరిగింది. మున్సిపల్ స్టాఫ్ అంతా సహకరించారు. కమిషనర్ గారి ద్వారా నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ఇదే కాకుండా ఈరోజు మా జ్ఞాన మందిరం మా మహిళా అక్క చెల్లెళ్ళందరూ వచ్చారు. వీళ్ళు ఇక్కడ వచ్చిందే మన మంచికి అది సేవకు స్ఫూర్తి. వీళ్ళు ఎంతో బాధ్యతగా ఉంటారు ఎప్పుడు. అదేవిధంగా మా నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు ఇప్పుడు చూడండి, నేను 1 గంట లేట్ అయితే కూడా వీళ్ళు ఆల్రెడీ వచ్చి అంతా మంది చూసి కమిషనర్ గారు మన స్టాఫ్ అందరూ ఎంతో బాధ్యతగా పనిచేస్తున్నారు. నేను వీళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే మనం ఒక ఆదర్శంగా ఉండాలి. ఏ పని చేసినా కూడా 10 మందికి మన ఆదర్శంగా ఉండాలి. మదనపల్లిలో ఆ రోజులు 2009-14 నేను ఏదో చెట్లు నాటాను, ఆ చెట్లే ఉన్నాయి. మళ్ళీ దాని తర్వాత ఎవరు ట్రీ ప్లాంటేషన్ చేయలేదు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో మనం 5 సంవత్సరాల్లో 1 లక్ష మొక్కలు నాటాలనుకున్నాం. 1 లక్ష చెట్లు నాటి ఆ చెట్లన్నీ మదనపల్లి టౌన్ అంతా డెవలప్ చేసే బాధ్యత మనందరికీ కాన్స్టిట్యున్సీ లెవెల్లో అందరూ సహకరించాలని చెప్పి సైన్యం కోరుకుంటూ సెలవు. తన రాజకీయ జీవితం ఎమ్మెల్యేగా ఉన్న పదవీ కాలం మొత్తం తెల్లని కాగితం వంటిదని మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషా పేర్కొన్నారు. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి మాజీ ఎమ్మెల్యే ఇంటిలో పోలీసులు సోదాలు నిర్వహించారు. సోదాల అనంతరం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అన్ని ప్రమాదంపై తాను బెంగళూరులో ఉన్న సమయంలో ఫోన్ చేయడం జరిగిందన్నారు. తాను మదనపల్లెకు వచ్చిన వెంటనే వారికి సమాచారం ఇచ్చి వారి సమక్షంలోనే తాళం తీయడం జరిగిందన్నారు. తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన వెంటనే తన హృదయంలో ఎక్కడా ఎటువంటి దౌర్జన్యాలు భూ కబ్జాలకు పాల్పడలేదని చెప్పారు. అటువంటి వాటిని ప్రోత్సహించలేదని, సొంత పార్టీ వారైనా అటువంటి పనులు చేస్తుంటే కేసులు పెట్టించడం జరిగిందన్నారు.
కాళ్ళ హాస్పిటల్ కా సార్ మమ్మల్ని నడుస్తున్నారు. గుర్తు పెట్టి చెప్పాలా? ఈరోజు మా ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది. మల్లికార్జున గుప్తా సిఐ గారి ఆధ్వర్యంలో దాదాపు 4 గంటల నుంచి 8:30 గంటల వరకు కూడా 4 గంటల వరకు జరగడం జరిగింది. ఎక్కడ కూడా ఏది కూడా దొరకలేదు. అన్ని ఇల్లు తనిఖీ చేయడం జరిగింది. బీరువాలు తనిఖీ చేయడం జరిగింది. మంచాల కింద తనిఖీలు చేయడం జరిగింది. అన్ని రకాలుగా తనిఖీ చేసినారు కూడా వాళ్ళు ఎక్కడ కూడా ఏ ఆధారం కూడా దొరకలేదని చెప్పి మీ శుభాముఖంగా తెలియజేసుకున్నాను. గత 5 సంవత్సరాలు నేను శాసనసభ్యుడిగా పనిచేశాను. నేను ఎలాంటి రాజకీయంగా చేశాను, నేను ఏం చేశాను అనేది మీ అందరు తెలిసిందే. ఒక తెల్ల కాగితం మాదిరిగా నేను ఎక్కడ కూడా కానీ భూమి కబ్జాలు కానీ కరప్షన్ కానీ ఏది లేకుండా చేసిన వ్యక్తి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం పైల దగ్ధం ఘటనపై సంఘటనా స్థలాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పరిశీలించారు. పోలీసులు ప్రధాన గేటు వద్దే నిలుస్తున్నారు, తోసుకుంటూ లోపలికి వెళ్లిపోయారు. ఇక ప్రభుత్వాలు మారుతున్న కార్యాలయ అధికారులు మారకపోవడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని నారాయణ వాపోయారు. పోలీసులు గత పార్టీకి పూర్తి స్థాయిలో కొమ్ము కాశారని ఆరోపించారు. వచ్చే ఆదివారం నాడు బాధితులందరూ సబ్ కలెక్టర్ కార్యాలయం వద్దకు రావాలని, బాధితులకు సిపిఐ అండగా ఉంటుందని పేర్కొన్నారు. కాలిపోయింది, రికార్డులన్నీ ఇక్కడ పడిపోయినాయి. ఫైర్ జరిగితే లోపల ఉండే రికార్డు బయట ఎట్లా వచ్చి పడుతుంది? సైడ్ రా మీరు పక్క అసలు ఏసీ అంటే ఫైర్ ఏంటంటే అవి రాకపోతే రిటర్నింగ్ ఆఫీసు చాలా తీసి మిగిలిచ్చారు అంత కాల్చి కెమికల్ కాల్చుకుంటూ పోతే పోయింది పోలీసులు మీడియాను మాత్రం పంపిస్తే వీళ్ళు మాత్రం ముందుకు వస్తారు. మీడియాకు ఇదిగా ఉంది, తోసుకొని వాళ్ళకి కదా అంతే ఇల్లు ఇస్తారు కదా. మీడియా రానిలా పార్టీ వాళ్ళు రానిస్తారు. అదే పోలీసులు వాళ్ళు మమ్మల్ని రానిలు మేము రానిస్తారు మాట్లాడడం. మమ్మల్ని రానికి తోసుకోవచ్చు, మేము తోయలేదు కాబట్టి మమ్మల్ని రానిలు చూపండి.
మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసు షార్ట్ సర్క్యూట్ అని చెప్పడంలో ప్రమాదం. షార్ట్ సర్క్యూట్ మొత్తం బిల్డింగ్ తగలడాలి. మొత్తం ఇంపార్టెంట్ ఫైల్స్ మొత్తం తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టి దాన్ని తగలబెట్టి అంతవరకు పని చేయాలి. ఇదంతా భూపకాశం పెట్టుబడి కరెంటు ప్రమాదం కాదు, మ్యాన్ మేడ్ మిస్టేక్. ఇది క్రిమినల్ అయింది కాబట్టి నిర్ణయం చేయమని చెప్తున్నాం. రెండవది ఇది ఎంతమంది బయటపడుతున్నారు ఇప్పుడే చాలా మంది చూస్తారు. ఇప్పుడు నాకు తెలిసి మా బంధువుల పిల్లలు ఉన్నారు మనోహర్, వాళ్ళ సైడ్ ప్రాబ్లం వస్తే కోర్టుకు పోవాల్సిన పరిస్థితి. ఈ విధంగా కొన్ని వేల మంది ఉన్నారు. అందుకనే ఇది ఆట కట్టించాలంటే ఆదివారం 4వ తారీఖున మొత్తం భూ బాధ్యత కూడా ఇక్కడ రండి, ఈ ప్రభుత్వ బాధ్యత రండి, మాట్లాడదాం. ఈ దానికి సమస్య రానియకుండా దాని సంస్థ రాష్ట్రం మొత్తం మీదుగా అన్ని జిల్లాల్లో సమస్య ఉంది. జిల్లా పెద్దది పెద్దది విశాఖపట్నం ఇంకా చాలా వస్తుంది. ఇప్పుడు మదనపల్లి మొత్తం బయటపడతాం, భూమాఫియాతో మాయమైపోతుంది. ఇప్పుడు దీన్ని సాదా సిదాగా తీసుకోవాలి. ఇలాంటి ఎటువంటి భవిష్యత్తు రాకుండా ఉండాలంటే ఖచ్చితమైనటువంటి కేవలం పథకం ప్రకారం భూ బకాసుల బయటపడుతుంది. అనేక వాళ్ళని బయటగా ప్రభుత్వం మాత్రం క్లాస్ ఆస్పెక్ట్లో ఎవరి క్లాస్ వాళ్ళే ఉంటారు. వాళ్ళు వీళ్ళైనా వీళ్ళైనా దేశంలో ఉండేవాళ్ళు. అక్కడ రాజీ పడడానికి వీల్లేదు. అందుకనే మేము ప్రజలు రిజెక్ట్ చేస్తాం. ప్రజలందరూ కలిసి వస్తుంది తప్ప సాధ్యం కాదు. ప్రభుత్వం కూడా ఏం కాదు, అధికారులు కూడా ఏం కాదు. మదనపల్లి నియోజకవర్గంలో పారిశుద్ధ్యం, త్రాగునీటి అంశాలపై ఎమ్మెల్యే షాజహాన్ బాషా నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. నేడు మదనపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయం వద్ద జరిగిన సమీక్షలో నియోజకవర్గ మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు. నియోజకవర్గంలో ఎక్కడా ప్రజలు త్రాగునీటి సమస్యతో బాధపడరాదని, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, అదనపు కార్మికులు కావాలన్నా నియమించుకోవాలని సూచించారు. ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి నేరుగా తీసుకురావాలని కోరారు. ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు యూ షుడ్ బి వెరీ క్లియర్ చూసుకోండి. మండలంలో ఉందా ప్రతి పంచాయతీకి ఒక ఫాగింగ్ మిషన్ ఉందా? నేను దానిపైన హోంవర్క్ చేయలేదని అర్థం. మీరు మీ దగ్గర ఉన్న సెకండ్ ఆల్టర్నేట్ ఎవరైనా స్టాఫ్ తో కోఆర్డినేట్ చేసుకోవాలని అప్పుడే మొత్తం ఎన్ని హ్యాపీస్ ఉందో 17 ఉన్నాయి సార్. ఇక్కడ ట్రైన్ సార్ అదే మదనపల్లి నుంచి బాగా తీగలు వేస్తే కూడా 12 కిలోమీటర్లు సార్. మనకు అబ్బాయి గారి పల్లికి వచ్చి 0.8 సార్. సిటీ మన గ్రామ పంచాయతీ సార్. మొత్తం 5 హ్యాబిటేషన్స్ ఉన్నాయి సార్. ఓహెచ్ఎస్ఆర్లు 5 ఉన్నాయి, జిఎల్ఎస్ఆర్లు 1 ఉన్నాయి సార్. మొత్తం అంతా క్లీన్ చేసేసాం సార్. శానిటేషన్ వచ్చేసి మనకు 5 మంది వర్కర్స్ ఉన్నారు సార్. అన్ని పనులు మొత్తం శానిటేషన్ చేసి క్లోరినేషన్ చేసినాం సార్. వాటర్స్ వచ్చేసి ఎక్కడికైనా సమస్య ఏం లేదు సార్. సిటీఎంలో శానిటేషన్ కూడా రెగ్యులర్ గా చేయిస్తున్నాం సార్. ఉందంటే మీరు పంచాయతీలో బాగా రెగ్యులర్ గా తిరుగుతున్నారు. ఇంకా 16 కిలోమీటర్లు ఏమైనా చేస్తారేమో రేపు ఉన్నాడు సార్. లేదు సార్, తిరుగుతున్నాం సార్. కరెక్ట్ రాంగ్ చూసి మీరు ఒకసారి ఆర్డర్లో చేయగలతో కోఆర్డినేట్ చేసి కరెక్ట్ గా అది ఫిగర్ అవుట్ చేయండి. అట్లా ఊరికే వేగంగా మనం చెప్పకూడదు, అంత ఎక్కడ రాదు. సరే చూడండి. మదనపల్లి పట్టణ సమీపంలోని అమ్మ చెరువు మిట్ట వద్ద వెంటనే రోడ్డు మురుగు కాలువలు నిర్మించాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా అధికారులను ఆదేశించడంతో పాటు వెంటనే భూమి పూజ చేశారు. నేడు మదనపల్లి సమీపంలోని అమ్మ చెరువు మిట్ట వద్ద ఉన్న త్యాగరాజ స్వామి ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మదనపల్లి నాయ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకి సన్మానం చేశారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆలయ నిర్మాణానికి భూమిని నిధులను మంజూరు చేయడం జరిగిందన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరూ ఇటువైపు చూడలేదని, వారి సమస్యలు పట్టించుకోలేదని విమర్శించారు.
మదనపల్లి కోర్టులో వాస్తవం ఆ రోజు నేను ఈ స్థలం ఇచ్చింది నాయి బ్రాహ్మణుల వెనుకబాటుతనం చూసిన తర్వాత వాళ్ళు కూడా సమాజంలో ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళకంటూ ఒక సపరేట్గా ఒక ఫంక్షన్ హాల్ వాళ్ళ ఆస్తిగా ఒక రూపం ఉండాలా. అది ఉంటే సమాజంలో వాళ్ళకు కూడా గుర్తింపు ఉంటుంది. తప్పకుండా వాళ్ళు గుర్తించాలని చెప్పి ఆ రోజు ఈ స్థలం నీకు ఇస్తూ అదేవిధంగా 3 లక్షల రూపాయలు నేను నా ఎమ్మెల్యే ఫండ్స్లో మీకు ఇవ్వడం జరిగింది. 12 సంవత్సరాల ముందు ఈ స్థలం ఇచ్చాను 10 సెంట్లు. అప్పుడు ఏ ఇండ్లు లేవు, కొన్ని 4-5 ఇండ్లు ఉన్నాయి. ఇక్కడికి నడుచుకొని రావడానికి ఆ గుట్ట ఎక్కువ నడుచుకొని వచ్చాం. ఈరోజు ఇన్ని ఇండ్లు వచ్చినాయి. కాకపోతే నేను ఎమ్మెల్యే టర్న్ అది ఎప్పుడైంది 2014కి నా ఎమ్మెల్యేగా నా ఇది పూర్తి, నా 10 కాలం పూర్తి. ఇది 24వ సంవత్సరం. 10 సంవత్సరాలైంది. మీ రోడ్లు, మీ కాలువలు, మీ ఇళ్ల ముందర మురికి నీళ్లు, మీరు వాడే నీళ్లు మీ ఇంటి ముందరే ప్రవహిస్తూ ఉంది. ఏ నాయకుడు మీకు పట్టించుకోలేదు. ఇంకా కూడా మీరు తెలుసుకోకుండా బతుకుతా ఉన్నారంటే సమాజంలో మీకు చైతన్యం ఎప్పుడు వస్తుంది, మీకు బాధ్యతలు ఎప్పుడు పెరుగుతాయి చెప్పండి. మీకు ఎప్పుడైనా ఎవరైనా మంచి చేసిన నాయకుడు మీ నాయకుడుగా మీరు గుర్తించాలా. కానీ గాడిది గుర్రం 2 ఒకే ఘాట్లో కట్టేస్తే దేనికి విలువ ఎవరికి ఉంటుంది చెప్పండి. ఈరోజు నేను ఈ రోడ్లో నడుచుకుని వచ్చిన తర్వాత నాకే బాధ అయ్యి ఇప్పుడే భూమి పూజ చేయాలా. ఈ రోడ్డు ఈ రోజే శాంక్షన్ ఇవ్వాలా. రోడ్డు జరగనన్నా, వెనక్కి జరగనన్నా. శాన్ బాజా గారి నాయకత్వం, శాన్ బాజా గారి నాయకత్వం, శాన్ బాజా గారి నాయకత్వం. జై తెలుగుదేశం. ప్లీజ్ అన్న, ప్లీజ్ రండి అన్న. అన్న కనపడలేదు. బొమ్మ చెట్టు పైకి తీసుకో. వెంకాయ కొట్టండి. వెంకాయ కొట్టేసి వెళ్ళిపోయి రేపు పని ఇక్కడ స్టార్ట్ చేయకపోతే వాళ్ళు మా ఇంటికి వచ్చేస్తారు. మదనపల్లి రూరల్ మండలం కోళ్లబైలు పంచాయతీ నందు వివేకానంద మున్సిపల్ హైస్కూల్ నూతన భవన నిర్మాణం పక్కన ఉన్న ప్రభుత్వ భూమిలో కానిస్టేబుల్ అక్రమంగా నిర్మాణం చేపట్టడం ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నేడు కాట్లాటపల్లె కోళ్ల బయలు మార్గంలో కూడా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా వెళ్లిన ఎమ్మెల్యే దృష్టికి అక్కడి ప్రజలు ఈ అక్రమ నిర్మాణంపై ఫిర్యాదు చేశారు. వెంటనే ఆయన స్పందించి సంబంధిత అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎందుకు ఫోన్ రెస్పాండ్ ఏముండదు. ఇమీడియట్ గా పొజిషన్ తీసుకోండి. ఇది పొజిషన్ తీసుకొని ఇది కంప్లీట్ చేసి ఇదేదో ఆఫీస్ కింద యూటిలైజ్ చేస్తాం. అర్థమైందా? దీనిపైన గోల్డ్ రేస్ చేసి కంప్లీట్ చేసి స్లాబ్ వేసేస్తే ఏదైనా ఒక ఆఫీస్ కింద పెడతాం. లేదంటే స్కూల్ ఒకవేళ స్కూల్కి ఇద్దాం. అర్థమైందా? పొజిషన్ తీసుకోండి. ఫోన్ నాటండి. ఇక్కడ ప్రభుత్వ స్థలం ఇటు ఇట్లా క్లాస్ గా సైట్ వెళ్తాదంట. ఎంత మార్చండి అన్న. బాగా
బాబు అది వాళ్ళ కొన్ని అంత మిగులుతుంది. 90% మన ల్యాండ్ ఉంది. ఇంకా కన్స్ట్రక్షన్ కూడా మందే. ఎవరమ్మా పంచాయత్ సెక్రటరీ? నేను పంచాయత్ సెక్రటరీ మీరు కలిసిందే పోలీస్ పెట్టి ఇవన్నీ డెమాలిష్ చేసి పొజిషన్ తీసుకోవాలా. ఇది ఇక్కడ పెద్ద బోర్డు మధ్యలో నాటాలి. ఆ బోర్డు సెంటర్ కి నాటి గవర్నమెంట్ ల్యాండ్ ఇది. కమ్యూనిటీ పర్పస్ ల్యాండ్. ఇది ఏం ల్యాండ్ తెలుసా మీకు? కమ్యూనిటీ పర్పస్, కమ్యూనల్ కాదు, కమ్యూనిటీ పర్పస్. అప్పుడు 10% ఏదో డెవలప్ చేస్తాం పక్క గ్రామం. ఏం చేస్తాం అది ఇది తక్షణం ఇది పొజిషన్ తీసుకుంటాం. రేపే తీసుకోవాలా. ఎవరమ్మా పంచాయత్ సెక్రటరీ? నేను పంచాయత్ సెక్రటరీ మీరు కలిసిందే పోలీస్ పెట్టి ఇవన్నీ డెమాలిష్ చేసి పొజిషన్ తీసుకోవాలా. ఇది ఇక్కడ పెద్ద బోర్డు మధ్యలో నాటాలి. ఆ బోర్డు సెంటర్ కి నాటి గవర్నమెంట్ ల్యాండ్ ఇది. కమ్యూనిటీ పర్పస్ ల్యాండ్. ఇది ఏం ల్యాండ్ తెలుసా మీకు? కమ్యూనిటీ పర్పస్, కమ్యూనల్ కాదు, కమ్యూనిటీ పర్పస్. అప్పుడు 10% ఏదో డెవలప్ చేస్తాం పక్క గ్రామం. ఏం చేస్తాం అది ఇది తక్షణం ఇది పొజిషన్ తీసుకుంటాం. రేపే తీసుకోవాలా. చెట్లు నాటే కార్యక్రమం భాగంగా ఇక్కడ మన ఏదైతే మనం కాట్లాట్పల్లి రోడ్ వెళ్తామో ఆ రోడ్లో వివేకానంద స్కూల్కి స్థలం ఇవ్వడం జరిగింది. ఆ స్థలంలోనే ఇక్కడ ముందర ఉన్న కట్టడానికి ఏదైతే కట్టడం ఉందో ఆ కట్టడంలో దాదాపు ఒక కుంట అంత స్థలము ఎవరో కానిస్టేబుల్ అంట ఆయన కబ్జా చేయడం జరిగింది. తప్పకుండా ఆ కట్టడంతో సహా మనం పొజిషన్ తీసుకుంటున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ప్రజాసొత్తు ప్రజలకే ఉంటుంది. ఏ ఒక్కరి అప్పసొత్తు కాదు. ఎవరైనా వచ్చి కబ్జాలు చేస్తే వదిలేది ఏం లేదు. ఇవే కాకుండా కాట్లాట్పల్లి రోడ్లో గత ప్రభుత్వం చాలా కబ్జాలు చేసింది. ఆ ఎవరు నాయకులు ఎవరున్నా కూడా అన్ని స్థలాలు పొజిషన్ తీసుకొని పూరెస్ట్ ఆఫ్ ద పూర్ బీపీఎల్లో ఎవరున్నారో వాళ్ళకి ఇవ్వడమే ప్రభుత్వ ధ్యేయం. తప్పకుండా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఎక్కడ కూడా కానీ ఈ ల్యాండ్ మాఫియా, అదేవిధంగా శాండ్ మాఫియా, ఈ వైన్ మాఫియా, అదే కాకుండా వైన్ మాఫియా వీళ్ళకందరికీ మన దగ్గర ఎక్కడ కూడా చోటు లేదు. ఎవరైనా భూ కబ్జాలు ఎవరెవరు చేసినారో అన్ని భూ కబ్జాలు తీసి ఎవరు సొత్తు వాళ్ళకి ఇప్పించే బాధ్యత ప్రభుత్వాన్ని. ప్రభుత్వ స్థలం ఉంటే ప్రభుత్వం దానికి హ్యాండ్ ఓవర్ చేసుకునే బాధ్యత ప్రభుత్వం. ఓం నమ శివాయ. శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవస్థానం మడికేల శివాలయం ఆ ఆలయ ప్రాంగణంలో వెలిసినటువంటి శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి రేపు అనగా 30/7/2024 మంగళవారము ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి కృత్తికా నక్షత్రాన్ని ఆషాఢ మాసంలో వచ్చే కృత్తికాని ఆడికృత్తికాని చెప్తారు. ఈ రోజున శ్రీ సుబ్రహ్మణ్య స్వామికి ఆరాధన చేయడం వల్ల చాలా విశేషమైనటువంటిది.
విద్య, ఉద్యోగము, ఆరోగ్యము, వివాహం కాని వాళ్ళు, సంతానం లేని వాళ్ళు, ఇటువంటి దానికైతే సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయడం వల్ల చాలా విశేషమైన పూజా కార్యక్రమం. అందువల్ల ఈ యొక్క పూజా కార్యక్రమంలో రేపు ఉదయము 6 గంటల నుంచి 11 గంటల వరకు స్వామివారికి విశేషంగా అభిషేకము, అలంకరణలు అన్నీ కూడా జరుగుతాయి. తర్వాత ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం సాయంకాలం 6 గంటలకి జరుగుతుంది. అందువల్ల ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్న ఎడలా కూడా వివాహం కాని వాళ్ళకు కూడా వివాహం జరుగుతుంది. అందువల్ల అందరూ కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క విశేష పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తులంతా ధరించి దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. శ్రీ యోగభోగేశ్వర స్వామి దేవస్థానం వడకెళ్ళి శివాలయం నందు రేపు కృతికా నక్షత్రం సందర్భంగా ఉదయం నుంచి సాయంకాలం వరకు అభిషేకాలు, తీర్థప్రసాదం వినియోగము కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ వీక్షించవలసి కోరుతున్నాము. అలాగే రేపు సాయంకాలం కళ్యాణోత్సవం ఉంటుంది. భక్తులందరూ వచ్చేసి స్వామివారికి పాత్ర కావాల్సి కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరుగుతోంది. డీఐజీ కోయ ప్రవీణ్ ప్రకటన. మదనపల్లి డీఎస్పీ కార్యాలయంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో కలిసి విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన డీఐజీ. వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో 1000 కోట్లకు పైగా భూ కబ్జాలు, భూ ఆక్రమాలు చేశారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆరోపణ, అక్రమాలకు పాల్పడినవని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వదిలిపెట్టదన్న ఎమ్మెల్యే. ఇవి ఈ రోజు బులెటిన్లోని అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.